కాకతీయ రాజులు అప్పుడు అమ్మవారు యుద్ధ వీరులలో ఆమె యుద్ధం చేసినప్పుడు ఆమె కొడుకు వీరమరణం పొందుతాడు కదా. ఆ పొందినప్పుడు ఈ వాగులకు వచ్చి పడిపోతాడు. ఆయన రక్తం అనేది ఏరులై పారుతా ఉంటది. ఆ పారినప్పుడు ఆ సమ్మక్క తల్లి ఈ దంపన్నకు దీవెన పెడుతుంది, కొడుక ఇందులో ఉండు, ఇందులోకి వచ్చి ఎవరైతే మునుగుతారో వాళ్ళ పాప పుణ్యాలను కడుగు, వాళ్ళ పాపాలను కడిగి వాళ్ళ గండాలను కడదీర్చి వాళ్ళ ప్రక్షాళన గావించేలా చూడు కొడుక అని ఇక్కడ ఆయనను కూర్చుండబెట్టుకున్నదట ఆమె సమ్మక్క. గద్దె మీద సమ్మక్క సారక్క కూర్చుంటారు. ఈడ ఆమె కొడుకు కోడలు పుణ్యశాలి దంపన్న ఇద్దరు ఉంటారు. పుణ్యశాలి ఆయన భార్య, దంపన్న భార్య పుణ్యశాలి ఇద్దరు ఇక్కడ ఉంటారు. ఈ వాగు లోపల ఎవరు మురిగినా గానీ వాళ్ళ పాపాలను అడుక్కున్నట్టుగా పుణ్యం ప్రాప్తమవుతుంది అన్నట్టు. పాపాలు పోతే పుణ్యం ప్రాప్తమవుతుంది. ఈ వాగు లోపల అంత మహత్యం అనేది ఉంటది. ఈ వాగు లోపల ఈ వాగు అనేది ఆమె మొత్తం ఇక్కడ కూర్చుంటదంట. ఆమె ఆ తల్లి అయినా కానీ ఆ పిల్ల అయినా కానీ వచ్చేటప్పుడు వాగు దొక్కుకుంటేనే గదెలు ఎక్కుతారు వాళ్ళు.